హలో అండి అందరికి రీసెంట్ గా ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ సినిమా నేను ఫస్ట్ షో చూడడం జరిగింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ అనేది రావడం జరుగుతుంది. నేనైతే ఈ సినిమా పాజిటివ్ టాక్ అనేది చెప్తున్నాను. ఈ సినిమా రిలీజ్ అయ్యి ఫస్ట్ షో ఎంత కలెక్షన్ చేసిందంటే 82 కోట్లు కలెక్షన్ రాబట్టింది. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటన అద్భుతం అని చెప్పొచ్చు. ఈ సినిమాలో ఎన్టీఆర్ ని కొత్తగా చూపించడం జరిగింది. ఈ సినిమాలో దేవర కొడుకుగా వర కొంచెం భయస్థుడిగా చూపించడం జరిగింది. కానీ వరకి తండ్రిగా దేవర ఎన్టీఆర్ నటిని చేశాడు కదా. ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ మాత్రం హైలైట్ గా ఉంది. దేవర క్యారెక్టర్ ని పవర్ఫుల్ గా చూపించి ఆ పవర్ఫుల్ క్యారెక్టర్ ని సినిమా మొత్తం లీడ్ అయ్యేలా చూపించారు. కొంచెం సెకండ్ ఎన్టీఆర్ ని కూడా కొంచెం పవర్ఫుల్ గా చూపిస్తే బాగుండేది అనిపించింది. అయినా కానీ ఈ సినిమాకి పార్ట్ 2 కూడా ఉంది కాబట్టి ఈ సినిమాలో కొంచెం పవర్ఫుల్ అనేది కొంతవరకు చూపించడం జరిగింది. మిగతాది పార్ట్ 2 లో చూపించబోతున్నారు. ఈ సినిమా ఎక్సలెంట్ గా చూపించడం జరిగింది. ఈ సినిమా స్టోరీ ఏంటంటే బ్రిటిష్ కాలం నుంచి ఈ సినిమా స్టోరీ స్టార్ట్ అవుద్ది. అంటే ఇండియాకి అంత సంబంధం లేకుండా 4 ఊర్లు సముద్రం ఒడ్డున బ్రతుకుతుంటాయి, జీవనాధారం చేస్తుంటాయి. అలాంటి జీవనాధారం చేసే సమయంలో ఇండియా నుంచి బ్రిటిష్ వాళ్ళు కొంత బంగారాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు సముద్రం నుంచి. ఆ బంగారాన్ని అక్కడ ఉన్న 4 ఊర్లలో ఉన్న వీరులు ఉంటారు కదా, వాళ్ళు ఆ బోటుని వెంబడించి బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి బంగారం దోచుకొని ప్రజలకి పంచిపెడుతుంటారు. అలాంటి సిచ్యువేషన్ నుంచి వాళ్ళు ఎనీ టైం సముద్రం నుంచి వెళ్లే ట్రాన్స్పోర్ట్ మొత్తం దోచుకొని ప్రజలకు పంచిపెడుతూ ఉంటారు. ఇలాంటి దోపిడీతనము బాగోదు, మంచిది కాదు అని దేవర కొంచెం రియలైజ్ అయ్యి మారిపోయి ఇలాంటి దోపిడీలు మనం ఆపేయాలి అని వాళ్ళ 4 ఊర్లలో ఉన్న గ్రూప్ సభ్యులకు చెప్పడం జరుగుతుంది. అక్కడ నుంచి శత్రు అనేది పుట్టుకు రావడం జరుగుతుంది. దేవరకి ఫ్రెండ్ గా సైపాలికను నటించడం జరిగింది. ఈ సైపాలికను దేవర మాట వినకుండా శత్రుత్వం పెంచుకొని నేను ఎలాగైనా ఇలాంటి ఈ దోపిడీలు దొంగతనాలు చేసి ఒక గొప్పవాడిగా ఉండాలి, ముందుకెళ్ళాలి అనే ఆలోచనతో దేవరని ఎలాగైనా చంపాలి అనే దురుద్దేశంతో అటాక్ చేయడం జరుగుతుంది. మిగతాది మీరు సినిమాలో చూసి తెలుసుకోండి. ఖచ్చితంగా మీ సినిమా మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంది. ఇదైతే మన తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా నార్త్ ఇండియాలో పాజిటివ్ టాక్ కూడా తెచ్చుకోవడం జరుగుతుంది. మన తెలుగు రాష్ట్రాల్లో కొంతమందికి కొంచెం అటు ఇటు పాజిటివ్ టాక్ అనేది కొంచెం కొన్ని అక్కడక్కడ నచ్చకపోవచ్చు. కానీ నార్త్ ఇండియాలో మాత్రం ఈ సినిమా కొత్తగా అనిపించచ్చు, కొత్త ప్రపంచాన్ని చూసినట్టు అనిపిస్తుంది. అంటే బ్రిటిష్ కాలంలో ఉన్నటువంటి వాతావరణాన్ని, లొకేషన్ ని 4 ఊర్లు కలిపి ఈ మన స్క్రీన్ ప్లేలో థియేటర్ల ముందు స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కొరటాల శివ గారు. ఈ సినిమా 100% బ్లాక్ బాస్టర్ హిట్ అవుద్ది. మీరేమంటారు? మీరు ఎన్టీఆర్ ఫ్యాన్సా? మీరు సినిమా లవర్స్ అయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. ఈ సినిమా ఖచ్చితంగా 500 కోట్లు కలెక్షన్ రాబడుతుంది.